సీఎం జగన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను తెల్లవారుజామునే ఇంట్లోంచి తీసుకెళ్లారని కన్నీరు మున్నీరవుతున్నారు. వారంతా మైనర్లని, జగన్ పై దాడి జరిగిన రోజు అసలు అక్కడ లేరని చెబుతున్నారు. కావాలనే తమ పిల్లలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తాగారు అందుకే తీసుకెళ్తున్నామమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లేనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తుంటే ఆధార్ కార్డు సొల్యూషన్ తాగుతున్నారు, అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము. మీకు పిల్లడికి ఏం కాదు, అది ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యం అనేసి వెళ్ళిపోయారు. సతీష్ కుమార్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేము ఏం చెయ్యం మీ పిల్లల్ని అన్నారు. చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు. 2 సార్లు వెళ్తే లేరు. అక్కడ అడిగితే ఇక్కడ మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. దాడి కేసులో కూడా ఇక్కడ ఉన్న వడ్డెర కాలనీకి సంబంధించిన 5 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుకు సంబంధించి కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ తమ పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకురావాలి, వెంటనే తీసుకొచ్చావాలి, అర్ధగంటలో తీసుకొస్తామని కూడా పోలీసులు చెప్పి వెళ్ళారు. ఇప్పుడేమో పోలీసులకు సంబంధించి మేము వాళ్ళకి అసలు ఎక్కడున్నారో చెప్పని పరిస్థితిలో ఉన్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అవసరం అయితే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటామని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అమ్మా, ఏంటి, ఎందుకు ధర్నా చేస్తామన్నది? మాకు 200 ఇత్తనాన్ని తీసుకెళ్ళి మా పిల్లలకి 300 ఇత్తనాన్ని తీసుకెళ్ళారు సార్. ఆ రోజు కరెంటు లేదు సార్, మేము చచ్చిపోతాం మా పిల్లల్ని. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పిల్లలు మేము కానీ మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అర్జెంటుగా దించుతారా లేదా అని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తాను కొంతమంది తల్లిదండ్రులు. మాకు ఉంది ఒక కొడుకు, నా కొడుకు నాకు కావాలా, తెల్లారు గట్ల బానిపిస్తారని తీసుకెళ్ళి అమ్మట వదిలేస్తాను, చెకింగ్ చేస్తాను తీసుకెళ్ళారు. మాకు రాళ్ళేసి రయ్యాన్ని కూడా చెప్పలేదు. మా పిల్లలు తెల్లారు గట్ల 5:30 తీసుకెళ్ళారు, ఇంతవరకు తేలే. పోలీస్ స్టేషన్ 10 సార్లు తిరిగిన ఏడలేరు, 10 సార్లు తిరిగినా మా దగ్గర రావద్దు అంటారు పోలీసులు. మా పిల్లలు నాకుందే ఒక కొడుకు అండి, 2 ఆడపిల్లలు నాకుందే ఒక కొడుకు. నా కొడుకు బయటకు వెళ్ళడండి, ఏడైతే బయటకు వెళ్ళడు. నా కొడుకు మీద అందరం పని చేసుకుంటామే. మా పిల్లలు 15 వెళ్ళి 16 వచ్చిన మా పిల్లలు చేయరండి. మా పిల్లలు చిన్న పిల్లలు 200 కోసం మా పిల్లలు తెచ్చి నిలబెట్టుకున్నామండి. మా పిల్లలు మాకు కావాలా, మా పిల్లలు మాకు కావాలా. కొంతమంది తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాహనాలు కొంత ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ వాహనాలకు సంబంధించిన కొంతమంది ప్యాసింజర్లు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తమ పిల్లల్ని ఇక్కడ మమ్మల్ని అనవసరంగా ఉన్న కేసులో ఇరికిస్తానికి తీసుకెళ్లారని చెప్పి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఆమె అయితే రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. మా పిల్లల్ని తీసుకురారా అనే ఉద్దేశం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పొద్దున ఎప్పుడు 5 గంటలకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మేము భోజనాలు కూడా చేయకుండా మా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. స్థానికంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా తిరుగుతూ ఉన్నాము. ఎక్కడ కూడా పోలీసులు మా పిల్లలు ఎక్కడున్నారనే విషయం చెప్పట్లేదంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే అనుమానిస్తూ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. అమ్మా, మీరు ఏం చెబుతున్నారు? మీది ఏం డిమాండ్ ఏంది అసలు? మీది మా పిల్లలు మాకు కావాలి. మమ్మల్ని రప్పించారు, మా పిల్లలు మాకు జారాలి. ఇంతవరకు మా పిల్లలు చూపించలేదు, ఎక్కడ ఉన్నారో తెలియాలి మాకు. చెప్పమని పొద్దున పండుకుంటే 6ంటికి వచ్చి తీసుకొని వెళ్ళారండి పిల్లల్ని తీసుకొని మా ఆయన చెప్పి తీసుకొని వెళ్ళాడు. రాయేసి కొట్టినప్పుడు సీసీ కెమెరాలో పట్టరా, ఎవరికన్నా రాజకీయాలు జరిపారా? మా పిల్లలు ఆ ఏజ్ రుచి చూపిన్నాను, మా పిల్లలు సీసీ కెమెరా కొట్టినట్టు ఒక్కలన్నా కనపడతారా? మా పిల్లలు కనపడ్డారా? అది మాకు రుజువు రావాలి. క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయో పోలీసులు తీసుకెళ్ళడానికి డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. 5ంటికి పోయినరండి, 5:30 తీసుకెళ్ళండి మా పిల్లగాలు. ఇంతవరకు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అయినా పోయినాం, కానీ అవపడని ఎట్లేదు. మా పిల్లగాలు మాకు జీపీయాలా, జీపీ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడండి అంతే. మాకు పట్టుకారండి, వచ్చి ఎంక్వైరీ చేసి పంపిస్తాము. పిల్లలు ఏం చేయమన్నా ఇంతవరకు ఆచలేదు పచ్చలేదు. ఏమన్నా పిల్లలు మరి ఆ పిల్లలు చేశారో మరి రుచి ఉందన్నారుగా, వాళ్ళు ఎవరో పెట్టారు కదా కాగితం చూపించారు లిస్ట్, వాళ్ళు కూడా బయటకు రావాలా. మా పిల్లలు ఏమైపోయాలా? ఇప్పుడు మా పిల్లల పేర్లు ఇచ్చిన వాళ్ళు కూడా రావాలండి.
ఎవరు ఇచ్చారో తెలియదండి. ఆర్చి కార్డు ఇచ్చారంట, మరి ఎవరు వచ్చారో మాకు తెలీదు. మా పిల్లలు కూడా మా వాళ్ళు కూడా రావాలి బయటికి. మా పిల్లలు మాకు తీసుకెళ్ళారు, పోలీసులు కూడా రావాలి. ఇద్దరు మాలు డ్రెస్ లో వచ్చారండి, వచ్చి తీసుకెళ్లారండి. అమ్మటే తీసుకెళ్తానని తీసుకెళ్లారు, అమ్మటే తీసుకెళ్ళారు. నుంచి ఏం లేదండి, మా పిల్లలు తమ ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా మా పిల్లల్ని తీసుకెళ్లిన పోలీసులతో వాళ్ళు కూడా రావాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న మొత్తం కూడా రోడ్డు అంతా కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకి సంబంధం లేని కేసులో ఇరికిచ్చే పని చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ పిల్లలను చిన్న ఈ విచారణ పేరుతో కూడా తీసుకెళ్లారు. వెంటనే అర్ధగంటలో తీసుకొచ్చి దించుతామని తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు తమ పిల్లల్ని తీసుకురాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము చనిపోతామంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతేకాకుండా ఎవరైతే తమ పిల్లల పేర్లు కావాలని ఇరికిస్తున్నారంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తమ ఆందోళనలు అయితే రోడ్డు మీద కొనసాగిస్తూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు మొత్తం. ఎవరైనా సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ విజయవాడ.